అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే మన వీడియోలో ఫిష్ ఫ్రై ఏ విధంగా చేస్తారో అనేది చూద్దామండి. నాకు తెలిసి మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, కాకపోతే ఈజీ ప్రాసెస్లో ఎలా చేస్తారో అనేది ఈ వీడియోలో చూద్దాం. మేమైతే రీసెంట్గా మా ఊరు వెళ్ళాము. మా బావగారు పిల్లలు వచ్చారు కదా అని చెప్పేసి ఫిష్ని అయితే తీసుకొచ్చారు. ఇది కొర్ర మీను అంట, ఒకటే ముళ్ళు ఉంటుందంట. సో బయటనే కటింగ్ అంతా చేసేసి తీసుకొచ్చారు. వాష్ చేస్తున్నారనమాట. దాదాపుగా ఒక 3-4 టైమ్స్ అలా సాల్ట్ వేసేసి వాష్ చేస్తున్నారు. అప్పుడు మా బావగారు ఇలా వాష్ చేస్తున్న టైంలో మా చిన్న పాప నా దగ్గరికి వచ్చి ఒక క్వశ్చన్ అడిగిందనమాట. మమ్మీ ఫిష్ ఎప్పుడు కూడాను వాటర్లోనే కదా ఉంటుంది, మళ్ళీ దాన్ని ఎందుకని కడగడం? మా పాప అడిగిన క్వశ్చన్కి ఆశ్చర్యపోవాలో అవాక్ కావాలో నాకైతే అర్థం కాలేదు. సరేలేండి, కాసేపు మా పాపని పక్కన పెట్టేస్తే ఇప్పుడైతే ఆ ముక్కల్ని ఫిష్ ఫ్రై కోసం అండ్ పులుసు కోసం సపరేట్ చేశారనమాట. ముందుగా అయితే ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అంటే కారం, ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ, పసుపు, ధనియాల పొడి, అదేవిధంగా కొంచెం శనగపిండి. వీటన్నింటినీ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. వీటితో పాటు ఫిష్ పులుసు పెట్టడానికి కావాల్సిన మసాలాని అంతటి కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు ఏంటి అని అంటే మనం ఫ్రై కోసము బాగా ఈ పీసెస్ని మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసేసుకుని ఆయిల్ వేసి ఈ ఒక్కొక్క పీస్ని వేసుకుంటూ చక్కగా 2 సైడ్స్ మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. మా ఇంట్లో అయితే నాన్ వెజ్ లవర్స్ చాలా బాగా తింటారు అందరూ కూడాను. బట్ నాకు కొంచెం సీ ఫుడ్ అనేది తక్కువ. నేనైతే ఓన్లీ ఫిష్ ఫ్రై మాత్రమే తీసుకుంటాను. అది కూడా కళ్ళకి మంచిది అంటారు కాబట్టి ఓన్లీ ఈ ఒక పీస్ మాత్రమే ట్రై చేస్తాను. నాకు తెలిసి కుకింగ్లో వెజ్ కన్నా నాన్ వెజ్ చేయడమే చాలా ఈజీ రెసిపీ. ఎందుకంటే దీంట్లో ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ అనేవి పట్టవు. జస్ట్ మసాలాలు మంచిగా వేసుకుంటే చాలు కదా. మీకేమనిపిస్తుంది? ఎంత సింపుల్గా చూడండి, ఒక 4-5 ఇంగ్రీడియంట్స్తో ఇలా ఫిష్ ఫ్రై అనేది ఈజీగా మనం చేసుకోవచ్చు కదా. సో మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారు మరి?